భారతీయ బ్యాంకుల్ని మోసం చేసి, ఇక్కడ పెద్దలుగా చలామణి అయ్యి, యూకే లాంటి దేశాలకు వెళ్ళిపోయి చాలా ప్రశాంతంగా స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం మనం. అయితే కేస్‌లో అరెస్ట్ అయ్యి, నీరవ్ మోడీ అనేటువంటి పెద్ద మనిషి కేస్‌లో అరెస్ట్ అయ్యి, ఆయన కూడా యూకేలో ఉంటున్నాడు. ఈయనొక వజ్రాల వ్యాపారి. భారతదేశంలో అనేక వ్యాపారాలు చేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి దగ్గర పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని వాటిల్ని ఎగ్గొట్టారనేటువంటి విషయంలో లండన్ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. భారతీయ బ్యాంక్‌కి $108,00,00,000 అంటే సుమారుగా $1,00,00,000 చెల్లించాల్సిందే అని చెప్పి తేల్చి చెప్పింది. ఇక్కడి నుంచి పారిపోయినటువంటి వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ గత రుణానికి సంబంధించి ఆయన వ్యక్తిగత హామీ కింద బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అసలు వడ్డీ కలిపి $1,15,00,000 అంటే $108,00,00,000 అవుతుందన్నమాట. చెల్లించాల్సిందేనని లండన్ హైకోర్టు పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు $200,00,00,000 మేర అంటే $18,878,00,00,000 మోసగించడం అక్రమ నగదు చలామణి కేసులో లండన్ జైల్లో ప్రస్తుతం ఉన్నాడనమాట నీరవ్ మోడీ. ఆయన భారత్‌కు అప్పగించాలని చెప్పని భారత్ ఒత్తిడి చేస్తుంది. అయితే తనను భారత్‌కు పంపించొద్దని చెప్పి ఆయన కేసు నడుపుతారనమాట. సో ఈ కేసులో కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అలానే నీరవ్ మోడీ తన కేసును తనే వాదించుకున్నాడు. దుబాయ్‌లో నమోదైనటువంటి తమ సంస్థకు సంబంధించిన కేసు రుణం విషయంలో నీరవ్ మోడీ తనకు సంబంధం లేదని చెప్పని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు. దానిపైన ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కేసులో కూడా సొంతంగా రకరకాల కారణాలు చూపిస్తూ తనని భారత్‌కి పంపించొద్దనేటువంటి విజ్ఞప్తి చేశారు. కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినటువంటి వాదనలతో ఈ కేసులో ఆయనకి వ్యతిరేకంగా తీర్పొచ్చింది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి సంబంధించినటువంటి రుణానికి సంబంధించి కూడా నీరవ్ మోడీ ఇబ్బంది పడి అంటే ఆయన ఇరుక్కున్నాడనేటువంటి సంకేతాలైతే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఇప్పుడు $108,00,00,000 ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టాలి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయంలో చేసినటువంటి మోసానికి సంబంధించి అక్రమ నగదు చలామణికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా భారత్‌కు అప్పగించాలని చెప్పని అంటున్నారు. కాబట్టి ఒక్కొక్కటిగా ఈ కేసులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ వస్తే అతను భారత్‌కు అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం వరుస పెట్టి చాలా పేర్లు చెప్తా ఉన్నాం కదా! విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇట్లా ఈ పేర్లన్నీ చెప్తా ఉన్నాం కాబట్టి నీరవ్ మోడీ మాత్రం కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయి ఉన్నాడు. మిగతా వాళ్ళు ఫ్రీగానే ఉన్నారు. అక్కడ ఏం కేసులు లేవు. ఇక్కడ మాత్రమే కేసులున్నాయి. ఇది దుబాయ్‌లో ఉన్న కేసులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ కోర్టులో జరిపినటువంటి పిటిషన్ ఆధారంగా జరిగినటువంటి విచారణ. సో నీరవ్ మోడీ $108,00,00,000 అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టాల్సిందే. త్వరలోనే ఇక ఆయన ఇండియా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చురుకందుకునే అవకాశం కనిపిస్తుంది.